హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో ఇప్పుడు వచ్చేసి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేటెడ్ అయిపోయినటువంటి శేఖర్ భాష గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకు శేఖర్ భాషను ఎలిమినేటెడ్ చేసినారు అన్నటువంటి దాని గురించి మనం మాట్లాడుకుంటే, పక్క ప్లాన్డ్ బిగ్ బాస్ ప్లాన్ చేసి మరి శేఖర్ భాషను బయటికి పంపించేసినాను. మరి ఈ రకంగా చేస్తే బిగ్ బాస్కి ఏమన్నా రేటింగ్ వస్తుందా? ఏదో ఒక కాన్సెప్ట్ లాగా, కొత్త కాన్సెప్ట్ లాగా ఒకటి తీసుకొని వచ్చేసి ఇన్ఫినిటీ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఇన్ఫినిటీ ఆఫ్ అన్నీ ఎక్కువ 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 ఉంటాయని చెప్పేసి ఇది కూడా ఎక్కువ చేసింది అన్నట్టు. చాలా ఎక్కువ. ఎప్పుడైనా ఓటింగ్ ప్రకారము ఎలిమినేటెడ్ చేస్తూ అన్నారు, అది ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే కనుక ఎవరికి ఎన్ని ఓట్లు వేస్తున్నారో ఎవరికి కూడా అర్థం కాదు. పోలు ఇన్ని ఓట్లు పడ్డాయి, ఇక్కడ పడ్డాయి, అట్లా పడ్డాయి అన్నటువంటిది. అదే మనము సోషల్ మీడియాలో తీసుకున్నట్లయితే కనుక కొన్ని ఛానల్స్, మెయిన్ ఛానల్స్ అంటే ఆదిరెడ్డి, కొంతమంది రివ్యూస్ ఇచ్చే ఛానల్స్ చాలా ఉన్నాయి. సో వాళ్ళ ఛానల్స్లోకి వాళ్ళు ఓటింగ్ పెట్టిన దాని ప్రకారం కూడా శేఖర్ భాష వచ్చేసి ఎక్కడనో ఉన్నాడు, పై నుంచి 3rd, 4th ప్లేస్లోనే ఉన్నాడు. సో అటువంటి శేఖర్ భాషను అన్యాయంగా లోపల నుంచి కోడితే బయట వచ్చి ఇంట్లో పడ్డాడు అన్నట్టు చేసినారు మొత్తం అందరు కలుసుకొని. ఆయన కంటే లోపల ఎవరు బాగా ఆడుతున్నారు? దద్దీలు ఉన్నారు, దద్దీలు హౌస్లోకి వెళ్ళి కూర్చొని తినుకుంటూ కూర్చున్నారు తప్పితే కనుక ఏం మాట్లాడలేనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని బయటికి పంపించకుండా శేఖర్ భాషని ఎలిమినేటెడ్ చేయడానికి అక్కడ లేవు. బిగ్ బాస్ దగ్గరనే రీజన్స్ లేవు. ఓటింగ్ ప్రకారం చాలా హైలో ఉన్నాడు కాబట్టి రీజన్స్ లేవు. లేకుండా ఎట్లా బయటికి పంపించాలని చెప్పేసి ఆ లోపల ఉన్న కంటెస్టెంట్స్తోనే వాళ్ళ ఒపీనియన్ తీసుకొని మరి బయటికి పంపించేసినారు. వాళ్ళ ఒపీనియన్ తీసుకునేటప్పుడు కూడా వాళ్ళు కూడా చాలా తెలివిగా, ఇంటెలిజెంట్గా అన్నారు. ఫస్ట్ ప్రేరణ. సో ప్రేరణ తీసుకున్నట్లయితే ప్రేరణ దేనికి నామినేషన్ చేసింది? ఎక్కువ మింగిల్ అవ్వట్లేదు అని చెప్పేసి. ఎందుకు మింగిల్ అవ్వట్లేదు? జోకులు వేసుకొని అందరిని చంపేస్తా ఉన్నాడు, జోకులతోటి మేము చచ్చిపోతున్నాము అంటే ప్రతి ఒక్కరు కూడా చెయ్యెత్తి ఆయన జోకులకు మేము చచ్చిపోతున్నామని అన్నారు కదా. అంటే అందరితో మింగిల్ అయినాడు కదా, అందరి మీదనే జోకులు వేస్తున్నాడు కదా, ప్రతి ఒక్క సిచ్యువేషన్ జోకులా కన్వర్ట్ చేస్తున్నాడు కదా. మరి ఎక్కడ మింగిల్ కాలేదు? మళ్ళీ విష్ణుప్రియ కూడా సేమ్ లాజిక్, సేమ్ మిస్టేక్. ప్రేరణ ఏదైతే చెప్పిందో నేను అగ్రి అవుతానని చెప్పేసి చెప్పేసింది. ఎక్కడ ప్రేరణ ఒక టింగర్ బుచ్చి, ఆ పిల్లకి ఎట్లా తోస్తే గనక అట్లా ఆడుతూ ఉంటుంది. దాన్ని పట్టుకొని విష్ణుప్రియ చాలా ఇంటెలిజెంట్ కదా విష్ణుప్రియ. మళ్ళీ విష్ణుప్రియ కూడా అలానే చేయడం ఎంతవరకు కరెక్ట్? అది కూడా పక్కన పెట్టేసిద్దాము. పృథ్వీ, ఎవరు? పృథ్వీ కూడా అంటే అక్కడ ఎలిమినేట్ అవ్వాల్సింది పృథ్వీ. ఈసారి ఆ పృథ్వీనే మనోడికి దాన్ని ఏమంటారు, మింగిల్ అవ్వట్లేదు, ఎక్కువ కలవట్లేదు, ఎక్కువ బాండ్ లేదు మనకి. మీరు ఆయనను యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేస్తే కదా ఆయన అర్థమయ్యేది మీకు. ఇంతవరకు బిగ్ బాస్ ఒక రేటింగ్ వస్తుంది అంటే గనక, ఒక నాలెడ్జ్డ్ ఫెలో ఎవరైనా ఉన్నారు అంటే గనక అది శేఖర్ భాష మాత్రమే. హౌస్లో ఉన్నటువంటి నాలెడ్జ్ పర్సన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్సన్. అట్లీస్ట్ నేను ఫస్ట్ వీడియోలలో కూడా చెప్పినది కూడా శేఖర్ భాష వచ్చేసి మినిమం ఫైనల్ 5 లిస్టులో ఒకటిగా ఉంటాడన్నదే మనం చేసినది. ఎంత దారుణం, ఎంత దరిద్రం అంటే కనుక ఈసారి బేవక్కని ఎందుకు ఎలిమినేట్ చేసినారా అంటే కనుక పృథ్వీకి అదేమంటారు, కాఫీ పెట్టించింది, దాని గురించి ఏదో మాట్లాడింది అన్నటువంటి ఒక దాంతో మరి పృథ్వీ అంటే బిగ్ బాస్కి ఎందుకు అంత లవ్ నాకేం అర్థం కావట్లేదు. సో కాఫీ వల్ల ఎలిమినేటెడ్ అయి బయటకు వచ్చింది బేవక్క. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనోడు జోకులు వేయడం వల్ల ఎలిమినేటెడ్ అయిపోయినాడు, 2వ పాయింట్. 3వ పాయింట్ ఏంటంటే కనుక బడ్డీస్ అన్నట్టు బేవక్క అండ్ శేఖర్ భాష ఇద్దరు కలిసే లోపలికి వచ్చినారు. ఇద్దరు 1 by 1, ఒక వీక్ బేవక్కను, సెకండ్ వీక్ శేఖర్ భాషను. సో ఇవన్నీ కూడా మనకి
అర్థమవుతుంది క్లియర్ కట్ గా. అంటే నెక్స్ట్ టైం ఈ వీక్ లో ఎవరైతే ఎలిమినేటెడ్ అవుతాడో నెక్స్ట్ వాళ్ళ బడ్డీ ఎవడైతే వస్తాడో వాళ్ళే కంపల్సరీ ఎలిమినేటెడ్ అవ్వాలి బిగ్ బాస్ స్ట్రాటజికల్ ప్రకారము. దాని ప్రకారమే ఒక గేమ్ ను ప్లాన్ చేసి మనకి చూపించినట్టయితే మన కళ్ళ కట్టినట్టు కనపడతా ఉంది. యాస్మి చెప్పే రీజన్లు ఏంటి, అభయ్ చెప్పే రీజన్లు ఏంటి, అది దారుణాతి ప్రతి ఒక్కరు కూడా సేఫ్ 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 గేమ్ అన్నాడు. ఇంకా శేఖర్ భాషను బయటికి పంపించడానికి మిగతా కంటెస్టెంట్స్ వీళ్ళందరూ కూడా ఏం రాయండి కనుక ఈయన ఉంటే గనక ఫ్యూచర్ లో మనకి బిగ్ కాంపిటీటర్ అవుతాడు. సో ఇప్పుడు ఛాన్స్ ఉంది, ఇప్పుడే వాడుకోవాలి, ఇప్పుడే శేఖర్ భాషను బయటికి పంపించేస్తే కనుక మనకి తిరుగుండదు అన్నటువంటి దారుణమైనటువంటి ఆలోచనలు ఆలోచించి మాత్రమే శేఖర్ భాషను ఈరోజు ఇంట్లోంచి బయటికి అయితే పంపించేసినారు. ఇవే కాదు, చాలా చాలా కారణాలు ఉన్నాయి. ఇంకోటి మన ప్రేరణ ఇచ్చిన దారుణ రీజన్ ఏంట్రా అంటే కనుక మీకు బిడ్డ పుట్టినాడు కాబట్టి, కొడుకు పుట్టినాడు కాబట్టి ఇక్కడ ఎట్లా ఎంజాయ్ చేయలేవు, ఇంటికి పోయి నువ్వు పోయి ఎంజాయ్ చేయిపో, హ్యాపీగా ఉంటావు. ఏమన్నా కామన్ సెన్స్ ఉండి ఆలోచిస్తే ఆల్రెడీ బిగ్ బాస్లోకి రాకముందే పలానా డేట్లో డెలివరీ అవుతుందని డాక్టర్లు చెప్పినారు. ఆ చెప్పిన డేట్కు ఒకరోజు అటు ఇటు ఉండొచ్చు మేబీ. అంటే అంత రెడీ అయ్యేసే బిడ్డ పుట్టిన కానీ బిగ్ బాస్లో ఉండి ఒకవేళ కప్పు గెలుచుకొని పోయి కొడుకు గిఫ్ట్గా ఇచ్చిండొచ్చు కదా, గిఫ్ట్గా ఇచ్చాడేమో, కంపల్సరీ ఇస్తాడు కూడా, అంత క్యాపబుల్ ఉన్నటువంటిదే శేఖర్ భాషకి. ఇలాంటి లత్కోర్ రీజన్లని చెప్పి తిక్క రీజన్లని చెప్పి ఒక మంచిగా ఆట ఆడేటోడు ఒక ఎంటర్టైన్మెంట్ అంటే కొన్ని కోట్ల మంది తెలుగు రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నారు బిగ్ బాస్ షో. ఆయన నాగార్జున గారే చెప్పినారు కదా, అందరికంటే ఎక్కువ రేటింగ్ లో దూసుకొని వెళ్ళిపోతా ఉంది, చాలా మంది వ్యూవర్స్ వచ్చినారు రేటింగ్. మళ్ళీ అంతమంది చూసేటప్పుడు శేఖర్ భాష కూడా అందులో ఒక కంటెస్టెంట్ కాబట్టి తను ఇచ్చేటటువంటి కంటెంట్ ఏదైతే ఉందో అందరికి నచ్చుతూనే ఉంది కదా. వన్ డే బిఫోర్ టాస్క్ లో కూడా ఎంత యాక్టివ్ గా పర్ఫార్మెన్స్ చేసినాడు శేఖర్ భాష. వేరే వాళ్ళకి ఎక్కడ కూడా ఒక్క వల్గర్ వర్డ్ కూడా వాడకుండా ఉన్నటువంటి వాడే శేఖర్ భాష. అంటే 2 వీక్స్ మనం చూసుకున్నట్లయితే కనుక అండ్ వేరే వాళ్ళ గురించి తప్పుగా కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు శేఖర్ భాష. అవసరం ఉన్నప్పుడల్లా ఎంటర్టైన్మెంట్ మించి ఎంటర్టైన్మెంట్ ఇస్తా ఉన్నాడు. మరి బిగ్ బాస్ లో ఉండడానికి ఇన్ని క్వాలిటీస్ ఉన్నటువంటి శేఖర్ భాష ఎందుకు బయటికి పంపించినారు? వి వాంట్ జస్టిస్, కావాల్సిందే. మనం ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే మనం కూడా వన్ వ్యూవర్ కాబట్టి ఆ వ్యూ చూసేటప్పుడు మనము ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాము. అది మొబైల్ డేటా రూపంలో కావచ్చు, టీవీలో వస్తున్న టీవీకి రీఛార్జ్ చేసిన ఒక పైసా పెట్టినా మనం ఆ ప్రోగ్రామ్ చూస్తున్నాం కాబట్టి మనం అడిగే హక్కు అయితే మనకి ఉంది అనేది నా ఒపీనియన్. అదే ఒక రియాలిటీ షో అంటే రియల్గా వాళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఎదురులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికే ఆ షో అన్నది నిర్వహిస్తూ ఉన్నారు. నేను ఏ సీజన్లో చూడలేదబ్బా. హిందీ చూస్తాము, ఇది చూస్తాము, అప్పుడప్పుడు కన్నడ తమిళ్ అప్పుడప్పుడు చూస్తాం అక్కడ ఫైటింగ్లు ఎట్లా ఉంటాయి అని. ఎక్కడ కూడా ఏ సీజన్లో చూడ లాస్ట్ ఇద్దరికి ఓట్లు దగ్గర ఉన్నప్పుడు అక్కడ లోపల ఉన్న వాళ్ళే డిసైడ్ చేసుకొని ఎవరినొక్కడిని ఎలిమినేట్ అయి పంపడము కంపల్సరీ. ఇది ఒక బ్యాడ్గానే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తుంది కానీ పాజిటివ్ అయితే కనుక వెళ్ళదు. సో ఇఫ్ ఎనీ ఛాన్స్ ఉంటే ఏదైనా వైల్డ్ కార్డు లేకుంటే యానిమల్ కార్డు ఏదో ఒక కార్డు ఉంటే కనుక మళ్ళీ ఒకసారి శేఖర్ భాషను హౌస్లోకి తీసుకొని వస్తే కనుక చాలా బాగుంటుంది. ఒకవేళ తీసుకొని వచ్చి బిగ్ బాస్ మేబీ అనౌన్స్మెంట్ చేయొచ్చు, నీకు కొడుకు పుట్టినాడు కదా, నీ కొడుకుని చూపించడానికి నేను ఎలిమినేటెడ్ చేసినాము, తర్వాత 2 వీక్స్ తర్వాత మళ్ళీ నిన్ను లోపలికి రప్పించినాము, ఇక నుంచైనా నీ గేమ్ను చక్కగా ఆడు అన్నటువంటిది ఒక ఎక్స్క్యూజ్ లాగా చేసి ఇస్తే కనుక బాగుంటుంది అన్నది నా ఒపీనియన్. సో ఇప్పుడైనా నెక్స్ట్ వీక్లో అయినా కూడా ఎవరైతే పర్ఫెక్ట్గా ఆడుతున్నారో వాళ్ళను ఉంచి ఆడిన వాళ్ళను అన్ని రకాలైనటువంటి స్ట్రాటజికల్ను క్యాల్కులేషన్ చేసుకొని ఎవరు వీకో వాళ్ళని ఎలిమినేటెడ్ చేస్తే బాగుంటుంది. దానికి మళ్ళీ ఓటింగ్లు ఎందుకు?
మళ్ళీ దానికి దాన్ని ఏమంటారు అబ్బా, ప్రోమోలు గీమోలు అన్నీ దంచి కొట్టి ఎదుటివాడికి ఎగ్జైటింగ్ తీసుకొని వచ్చి, సో ఇవన్నీ లేకుండా బిగ్ బాస్ ఇప్పటికైనా కూడా మంచి కంటెస్టెంట్స్ని ఉంచి ఎంటర్టైన్మెంట్ తీసుకొని వచ్చి బిగ్ బాస్ కూడా ఎక్కువ రేటింగ్ తెచ్చుకొని నెక్స్ట్ సీజన్కి ఇంకా మంచి కంటెస్టెంట్స్ని తీసుకొని వస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. బాయ్.